హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో తెలుగు లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక రొమాంటిక్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే సిన్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ సిరీస్ స్టార్టింగ్ లో ఆనంద్ మరియు నందితాలకి మ్యారేజ్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. అదేమిటంటే ఎవరో నందితాకి ఒక బొకేని పంపించి ఉంటారు. దీన్ని చూసిన తర్వాత ఆనంద్కి ఆ బొకేని నందిత బాయ్ ఫ్రెండ్ పంపించి ఉంటాడని అనిపిస్తుంది. అందుకే నందిత తనని లైక్ చేయడం లేదు అని అనుకుంటాడు. అప్పుడే నందిత తన మొబైల్లో ఆనంద్కి సంబంధించిన ఒక వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో ఆనంద్ వేరే అమ్మాయి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీడియోని ఆనంద్ చూసిన తర్వాత షాక్ అయ్యి రివర్స్ లో నందితాని బ్లేమ్ చేస్తూ, ఈ వీడియోని నీ బాయ్ ఫ్రెండ్ తీశాడు కదా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ నా మీద స్పై చేస్తున్నారా, ఇలాంటి పతివ్రతని నేనెక్కడా చూడలేదు అంటూ తన మీద చేయి చేసుకుంటాడు. మరోపక్క నైనా అనే అమ్మాయి చాలా సంవత్సరాల తర్వాత అమెరికా నుంచి ఇండియాలో ఉన్న తన సొంత ఇంటికి ఒంటరిగా వస్తుంది. తన ఇంటిని చూసిన తర్వాత నైనా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే తన బాల్యం అంతా ఆ ఇంట్లోనే గడిచి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే నైనా తన రూమ్ లోకి వెళ్లి తనకు సంబంధించిన ఒక స్టోరేజ్ బాక్స్ ని ఓపెన్ చేస్తుంది. అందులో చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. వాటిని చూసిన తర్వాత నైనా తన స్కూల్ డేస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. తన స్కూల్ డేస్ లో నైనా ఒక అబ్బాయిని లవ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బాగా టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు. అలా నైనా తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగానే నైనా వాళ్ళ అమ్మ నైనాకి కాల్ చేసి అసలు మాకు ఇన్ఫార్మ్ చేయకుండానే ఒంటరిగా ఇండియాకి ఎందుకు వెళ్ళావు అని తిడుతుంది. అప్పుడు నైనా, అమ్మ నేనేమి చిన్న పిల్లని కాదు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వు, ఇన్ని సంవత్సరాల వరకు నన్ను కంట్రోల్ చేస్తూనే వచ్చావు కదా, ఇక చాలు అని చెప్తుంది. ఆ తర్వాత నందితాకి పెళ్లి కాకముందు ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. నందిత తన చెల్లి తన పేరెంట్స్ తో పాటు హ్యాపీగా ఉంటుంది. ఫైనల్ గా నందితాని పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చూపులు చూడడం కోసం రాబోతూ ఉంటారు. కానీ నందితాకి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు. అదే విషయాన్ని ఇంట్లో చెప్తుంది. అది విన్న తర్వాత నందిత ఫాదర్, మీ ఇద్దరు పెళ్లి అయితే మాకు ఉన్న టెన్షన్స్ అన్ని పోతాయి, అయినా కూడా నువ్వు ఇంతవరకు చేసిన ఘనకార్యం చాలు, మా పొరుగు గంగలో కలిపావు, తొందరగా రెడీ అవ్వు, సాయంత్రం అబ్బాయి వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత పెళ్లి కాకముందు ఆనంద్ లైఫ్ ను చూపించడం జరుగుతుంది. డైలీ ఆనంద్ తన ఆఫీస్ కి ట్రైన్ లో వెళుతూ ఉంటాడు. ఒక రోజు ఒక అమ్మాయి ట్రైన్ లో కూర్చోవడానికి సీట్ లేకుండా నిలబడి ఉంటుంది. అది చూసిన ఆనంద్ లేచి నిలబడి తన సీట్ ని ఆ అమ్మాయికి ఇస్తాడు. కానీ తన సీట్ ఆ అమ్మాయికి కూర్చోమని ఎందుకు ఇచ్చాడు అంటే ఆనంద్ చూపు ఆ అమ్మాయి మీద బ్యాడ్ గా పడుతుంది. కూర్చున్నప్పుడు ఆ అమ్మాయిని చూడకూడని ప్లేస్ లో చూస్తూ ఉంటాడు. నిజానికి ఆనంద్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఆఫీస్ కు వచ్చిన తర్వాత కూడా ఆనంద్ యూట్యూబ్ లో రొమాన్స్ వీడియోని చూస్తూ ఉంటాడు. ఆనంద్కి ఇంకా పెళ్లి అయి ఉండదు. ఆనంద్ తన వర్క్ ని చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ప్రతి పనిని ఆనంద్ వాళ్ళ బాస్ ఆనంద్కే ఇస్తూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క ఆనంద్ సిస్టర్ అయినటువంటి రేఖా బాయ్ ఫ్రెండ్ దొంగతనంగా రేఖా బెడ్రూమ్ లోకి వస్తాడు. రూమ్ లోకి వచ్చిన తర్వాత ఇద్దరు చాలా సేపటి వరకు సెక్స్ చేసుకుంటూ ఉంటారు. మరో పక్క నైనా గల్లీలోకి వచ్చి ఎవరిదో అడ్రస్ వెతుకుతూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఫైనల్ గా ఆ రోజు సాయంత్రం నందిత ఇంటికి ఆనంద్ తన పేరెంట్స్, సిస్టర్, బ్రదర్ మరియు బ్రదర్ వైఫ్ తో పాటు పెళ్లి చూపులకి వెళ్తాడు. ఆనంద్ అన్న పేరు సురేష్. ఆ తర్వాత నందితాన్ని తీసుకుని వచ్చి వాళ్ళ ముందు కూర్చోబెట్టిన తర్వాత నందిత ఫాదర్ పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీని చూసి, మా అమ్మాయి 10th వరకే చదువుకుంది, అమ్మాయిలను చదివించిన ఉపయోగం ఉండదు అని, అందుకే మేము ఎక్కువగా చదివించలేదు అని చెప్తాడు. ఆ తర్వాత నందిత ఆనందలో మాట్లాడుకోవడానికి బయటికి వస్తారు. కానీ ఆనంద చూపులు మాత్రం నందిత ఒంటి మీదనే ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్ గా ఆనంద్ మరియు నందితల పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఆనంద్ వాష్రూమ్ వస్తుంది అని చెప్పి బయటికి వెళ్లి నందిత డ్రెస్ మార్చుకోవడాన్ని చూస్తూ ఉంటాడు. నందితకి తనని బయట నుంచి ఎవరో చూస్తున్నారు అని అర్థమవుతుంది. తను వచ్చి చూసేసరికి ఎవ్వరూ ఉండరు. అప్పటికే ఆనంద్ వాష్రూమ్ లోకి వెళ్లి మాస్టర్బేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆనంద్ మరియు అనితల మ్యారేజ్ జరుగుతుంది. తాళి కట్టిన తర్వాత దండలు వేసుకునే సమయంలో నందితాని అస్సలు అడగకుండానే ఆనంద్ అన్న నందితాని ఎత్తుకుని ఆనంద్ మెడలో
మెడలో దండలు వేసేలాగా చేస్తాడు. అది చూసి నందిత కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. పెళ్ళయ్యాక నందితతో పాటు తన చెల్లి కూడా ఆనంద్ ఇంటికి వస్తుంది. 2 రోజుల తర్వాత తను తిరిగి మళ్ళీ వెళ్లిపోతుంది. ఆ తర్వాత రేఖ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నా బ్రేస్లెట్ కనిపించడం లేదు అని అడుగుతుంది. అందరూ ఇంట్లో మొత్తం వెతుకుతారు. అప్పుడే సురేష్ ఇంట్లో పని మనిషి బ్యాగ్ లో ఆ గోల్డ్ బ్రేస్లెట్ ని చూస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆ పని మనిషిని తిట్టి ఇంటి నుంచి గెంటేస్తారు. మరో పక్క నైనా సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కి వచ్చి, నేను రీసెంట్ గా అమెరికా నుంచి ఇండియాకి వచ్చాను, నాకు ఇక్కడ వాలంటీర్ లాగా ఒక జాబ్ కావాలి. ఇండియాలో ఉన్న అమ్మాయిలకి అసలు వాళ్ళ రైట్స్ గురించి తెలియదు, అందుకే నేను వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావాలి అనుకుంటున్నాను అని ఆనంద బాస్ కి చెప్తుంది. అప్పుడు ఆనంద బాస్ సరే అయితే మండే వచ్చి జాయిన్ అవ్వు అని చెప్తాడు. ఆ రోజు సాయంత్రం ఆనంద్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. ఆనంద్ వాళ్ళ అమ్మ ఆనందని చూసి, కరెక్ట్ గా రాత్రి 10:30కి మీ శోభనం ముహూర్తం ఉంది, అప్పుడే మీరిద్దరూ కలవాలి అని చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ నందిత దగ్గరికి వెళ్తాడు. మెల్లమెల్లగా నందితకి దగ్గర అవ్వాలి అని ట్రై చేస్తాడు. అయితే నందిత మాత్రం కొంచెం టైం తీసుకుందాం అని చెప్తుంది. అయితే ఆనంద్ పక్కనే ఉన్న వాచ్ నే చూస్తూ ఉంటాడు. అప్పుడు టైం 10:25 అయి ఉంటుంది. అది చూసిన ఆనంద్ తన క్లాత్స్ మొత్తం విప్పేసి నందితని చూసి ఎగ్జాక్ట్ ముహూర్తం టైంలోనే కలవాలి అని చెప్తాడు. అయితే నందిత ప్లీజ్ నా మాట విను, నాకు కొంచెం టైం ఇవ్వు అని అడుగుతుంది. కానీ ఆనంద్ మాత్రం నందిత మాటల్ని అస్సలు పట్టించుకోకుండా నందిత పర్మిషన్ లేకుండానే ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. దాంతో నందిత అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. అయినా కూడా ఆనంద్ తన చేత్తో నందిత నోరుని మూసి, అమ్మ ఈ టైంలోనే కలవమంది, ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చెయ్యి అంటూ నందితతో ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అయ్యి పడుకుంటాడు. పాపం నందిత ఏడుస్తూనే ఉంటుంది. కరెక్ట్ గా 5 గంటలప్పుడు నందిత అత్తగారు నందిత దగ్గరికి వచ్చి, పని మనిషి రావడం లేదు కదా, ఇంటి పని నువ్వే చెయ్యాలి అని చెప్తుంది. పాపం నందిత ఆ సిచ్యువేషన్ లో కూడా ఇల్లు మొత్తం తుడుస్తూ ఉంటుంది. అప్పుడే రేఖ నందితని చూసి చాలా షాక్ అవుతుంది. వదిన అక్కడ చూడు అని చెప్తుంది. నిజానికి నందితకి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. కానీ ఆ విషయం నందితకి తెలియదు. బ్లడ్ ని చూశాక నందిత కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ ఇంటికి వచ్చి నందితని చెక్ చేసి, ఫస్ట్ టైం కదా, ప్రతి అమ్మాయికి ఇలానే అవుతుంది, టెన్షన్ పడకు, కొన్ని రోజులు భార్యాభర్తలో కలవకుండా ఉంటే మంచిది అని చెప్తుంది డాక్టర్. డాక్టర్ వెళ్ళిన తర్వాత రేఖ నందిత దగ్గరికి వచ్చి, వదిన అసలేమయ్యింది అని అడుగుతుంది. పాపం నందిత రేఖని చూసి, ఫస్ట్ నైట్ రోజు ప్రతి అమ్మాయికి ఇలానే అవుతుందని నేను విన్నాను, అందువల్లనే బహుశా నాకు ఇలా అయ్యింది అని చెప్తుంది. అది విన్న తర్వాత రేఖ, అలా ఏం జరగదు వదిన, నేను కూడా నా బాయ్ ఫ్రెండ్ తో కలుస్తూ ఉంటాను కదా, ఇంటిమేట్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది, అలా ఏం అవ్వదు. అయినా వదిన నీ పర్మిషన్ లేకుండా అన్న ఎలా అలా చేశాడు, అసలు మనిషా జంతువా అని అంటుంది. ఆ తర్వాత ఆనంద్ నందితని ఆఫీస్ కి లంచ్ బాక్స్ చేయమని చెప్తాడు. కానీ నందితని ఆపి రేఖ తన అన్నయ్యకి లంచ్ బాక్స్ ని ప్యాక్ చేస్తుంది. ఆ తర్వాత రేఖ తన బాయ్ ఫ్రెండ్ ని కలిసి తన వదినికి జరిగిందంతా చెప్తుంది. అన్న వదినితో అలా ఎలా బిహేవ్ చేయగలడు, వదిని కూడా అన్నకి కొత్త పరిచయం కదా అని అంటుంది. అప్పుడు రేఖ బాయ్ ఫ్రెండ్, ఇండియాలో అంతటా ఇలానే ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటాయి రేఖ, బహుశా మీ అన్నయ్యకి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చెయ్యాలో తెలియదేమో, నీకు తెలుసా డైలీ ఎన్ని మ్యారిటల్ రేప్స్ జరుగుతున్నాయో, కొన్ని మన ముందుకు వస్తాయి, కొన్ని రావు అని అంటాడు. ఆనంద్ ఆఫీస్ కి వెళ్ళాక ఆనంద్ బాస్ నైనాని ఆనంద్ వద్దకు తీసుకుని వచ్చి, నైనాని చూసి, ఇతనే మా ఆఫీస్ లో చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తాడు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆనంద్ అని అడిగి తెలుసుకోండి అని చెప్తాడు. ఆ విధంగా నైనా ఆనంద్ తో పాటు ఆ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. నందిత ఇంట్లో ఫ్యాన్ ని క్లీన్ చేస్తూ ఉంటుంటే సురేష్ నందితని కొంచెం ఆ టైప్ లో చూస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా సురేష్ వైఫ్ రాగానే తన చూపుని మార్చుకుంటాడు. మరో పక్క ఆఫీస్ లో లంచ్ చేస్తున్నప్పుడు ఆనంద్ నైనాని తనతో పాటు కూర్చొని తినమని చెప్తాడు. నా వైఫ్ లంచ్ బాగా చేస్తుంది, ఒకసారి టేస్ట్ చెయ్యండి, రేపు ఒక చిన్న పని ఉంది, ఒక చిన్న గ్రామానికి వెళుతున్నాను, మీరు కూడా నాతో జాయిన్ అవుతారా అని అడుగుతాడు. దానికి నైనా కూడా సరే అని అంటుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆనంద్ రాత్రి బట్టలన్నీ విప్పేస్తూ ఉంటాడు. అది చూసిన నందిత, ఈ రోజు వద్దు ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది. దానికి ఆనంద్, 3 రోజులు ఖచ్చితంగా ఇంటిమేట్ అవ్వాలని అమ్మ చెప్పింది, ప్లీజ్ కొంచెం ఓర్చుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఆనంద్ మళ్ళీ సెకండ్ టైం నందితతో ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. నందితకి హర్ట్ అవుతున్నా కూడా ఏమీ చెప్పకుండా తొందరగా పూర్తి చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత రోజు నందిత మరియు నైనా ఇద్దరు ఒక చిన్న గ్రామానికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఉన్న మహిళలకి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, అలాగే వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇవ్వడం కోసం ఆ గ్రామానికి వెళ్తారు. మరో పక్క నందిత వాళ్ళ అమ్మ నందితకి కాల్ చేసి యోగక్షేమాలు అడుగుతుంది. అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు నందిత వాళ్ళ అమ్మకి, అమ్మ నాకు చాలా బ్లడ్ వస్తుంది, నేను
నేను వద్దు అని చెప్తున్నా కూడా ఆనంద్ బలవంతంగా నాతో కలుస్తున్నాడు అని చెప్తుంది. అది విన్న తర్వాత నందిత వాళ్ళ అమ్మ కూడా నందితని చూసి ఫస్ట్ టైం కదా అలానే జరుగుతుంది, నువ్వే కొంచెం ఓర్చుకో అని చెప్తుంది. ఈ విధంగా నందితని వాళ్ళ అమ్మ కూడా నందితని అర్థం చేసుకోదు. అలా నందిత మార్కెట్ లో తన అమ్మతో మాట్లాడుతూ తన అమ్మ కూడా తనని అర్థం చేసుకోకపోవడంతో ఫోన్ కట్ చేస్తుంది. ఆ మార్కెట్ లోనే నందితని ఎవరో ఫాలో అవుతూ ఉంటారు. దొంగతనంగా నందితని ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మరో పక్క ఆనంద్ నైనా వేరే గ్రామానికి వెళుతూ ఉంటారు. దారి మధ్యలో నైనాకి పచ్చని పొలాలు కనిపించేసరికి ఆనందని జీప్ ఆపమని ఆ పొలాలు నైనాకి బాగా నచ్చడంతో అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇద్దరు అక్కడే లంచ్ చేసి సాయంత్రం అయ్యాక ఆనంద్ నైనా ఇంటికి వస్తాడు. నైనా ఆనందని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. ఎందుకంటే ఆనంద్ ఫస్ట్ టైం నైనా ఇంటికి వచ్చాడు కాబట్టి తనని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది. ఆనంద్ ఇంట్లోకి వచ్చిన తర్వాత నైనా వాడ్కా తాగమని ఆనంద్ కి ఆఫర్ ఇస్తుంది. అలాగే నైనా కూడా ఒక సెక్సీ డ్రెస్ వేసుకుని వస్తుంది. ఇద్దరు డ్రింక్ చేసిన తర్వాత డాన్స్ కూడా చేస్తారు. అలా చూస్తూ ఉండగానే నైనా ఆనంద్ కి మరింత దగ్గరయ్యి తనని కిస్ చేస్తుంది. ఆ వెంటనే ఆనందనే పక్కకు తోసి నీకు పెళ్ళయ్యింది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. అయితే ఆనంద్ మాత్రం ఏం పర్వాలేదు మనం కంటిన్యూ చేద్దాం అని అంటాడు. అయితే నైనా మాత్రం లేదు నీకు పెళ్ళయ్యింది, అలా చేయడం తప్పు అని చెప్పి ఆనందని అక్కడి నుంచి పంపించేస్తుంది నైనా. ఇంటికి వచ్చిన ఆనంద్ ఆ రోజు రాత్రి కూడా నందితతో చాలా ఫోర్స్ఫుల్ గా ఇంటిమేట్ అవుతాడు. అలా ఇంటిమేట్ అయ్యే సమయంలో ఆనంద్ కి నందిత ప్లేస్ లో నైనా కనిపిస్తుంది. అంటే దాని అర్థం ఆనంద్ నైనాని ప్రేమించడం మొదలు పెడతాడు. ఆ తర్వాత రోజు నందిత బర్త్డే. రేఖ నందితకి విష్ చేసి వెంటనే తన అన్న ఆనందని చూసి తొందరగా సాయంత్రం ఇంటికి రా, మనం అందరం కలిసి కేక్ కట్ చేద్దామని చెప్తుంది. ఆ రోజు నందిత బర్త్డే అని కూడా ఆనంద్కి అస్సలు తెలిసి ఉండదు. అలా ఆనంద్ ఆఫీస్ కి ట్రైన్ లో వెళుతున్నప్పుడు ఆనంద్ దగ్గరికి ఒక ముసలావిడ వచ్చి సీట్ ఇవ్వమని అడుగుతుంది. కానీ ఆనంద్ ఆ ముసలావిడ మీద చాలా కోప్పడతాడు. ఆ తర్వాత ఆనంద్ ఆఫీస్ కి వెళ్తాడు. అయితే అప్పటికి నైనా ఇంకా ఆఫీస్ కి రాలేదు అని అర్థమవుతుంది. తన టెన్షన్ రిలీఫ్ చేసుకోవడం కోసం ఆనంద్ సిగరెట్ తాగడం కోసం ఆఫీస్ బయటికి వెళ్తాడు. ఆనంద్ పక్కనే తన కొలీగ్స్ ఇద్దరు ఉంటారు. అప్పటికే నైనా ఆనందల మధ్య ఎఫ్ఐఆర్ ఉందని ఆఫీస్ లో రూమర్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఆనంద్ ముందరే నైనా గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఆనంద్ సిగరెట్ తాగి ఆఫీస్ లోకి వచ్చిన తర్వాత నైనా ఆఫీస్ కి వచ్చి ఆనంద్ కి దూరంగా కూర్చుని ఉండడం గమనిస్తాడు. మరో పక్క నందిత తన రూమ్ లో నిద్రపోతున్నప్పుడు సురేష్ నందిత రూమ్ లోకి వస్తాడు. ఆ తర్వాత నందితని టచ్ చేయాలని ట్రై చేసే లోపే సడన్ గా నందిత నిద్ర నుంచి లేస్తుంది. కానీ సురేష్ మాటల్ని మార్చి నందితని చూసి దోమల బ్యాట్ ఇవ్వమని చెప్పి అడుగుతాడు. మరో పక్క ఆఫీస్ లో లంచ్ టైంలో నైనా ఆనంద్తో పాటు కాకుండా దూరంగా కూర్చుని ఉంటుంది. కానీ ఆనంద్ వైఫ్ వంట బాగా చేస్తుంది కాబట్టి నైనా మళ్ళీ ఆనంద్ దగ్గరికి వచ్చి ఆనంద్ ఫుడ్ ని తింటుంది. ఆఫీస్ అయిన వెంటనే నైనా తన ఇంటికి వెళుతూ ఉంటుంది. ఆనంద్ నైనానే ఫాలో చేస్తూ తన ఇంటికి వెళ్తాడు. అయితే నైనా మాత్రం డోర్ లాక్ చేసుకుని డోర్ తీయను అని చెప్తుంది. మరో పక్క నందిత కేక్ కటింగ్ చెయ్యాలి అని ఆనంద్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సర్ప్రైజింగ్ గా నందితకి ఒక బొకే వస్తుంది. ఆ బొకే మీద హ్యాపీ బర్త్డే మై లవ్ అని రాసి ఉంటుంది. అది చూసి నందితకి ఆ బొకేని బహుశా ఆనంద్ పంపించి ఉంటాడు అని అర్థమవుతుంది. కేక్ కట్ చేసిన తర్వాత గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి నందితకి ఒక వీడియో వస్తుంది. ఆ వీడియోలో ఆనంద్ నైనా ఉంటారు. ఆ వీడియోని నందిత రేఖకి చూపించి ఏడుస్తూ మీ అన్న ఏం చేశాడో చూడు అని చెప్తుంది. కొంచెం సేపటి తర్వాత ఆనంద్ తిరిగి ఇంటికి వస్తాడు. రేఖ అప్పుడు వాళ్ళ అన్నని చూసి వదిన బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చావులే అని అంటుంది. ఆ తర్వాత ఆనంద్ ఆ బొకేని చూసి షాక్ అవుతాడు. ఈ బొకేని నేను పంపించలేదు కదా అని అనుకుంటాడు. ఆ తర్వాత నందిత దగ్గరికి వచ్చి నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు, నీ బాయ్ ఫ్రెండే ఈ బొకేని పంపించాడా అంటూ తిడుతూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు నందిత ఆనంద్ కి ఆ వీడియోను చూపించి అడుగుతుంది. ఈ సీన్ నే సిరీస్ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆనంద్ ఆ తర్వాత రోజు ఆఫీస్ కి వెళ్తాడు కానీ నైనా వచ్చి ఉండదు. మరో పక్క నందిత వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. అదంతా విన్న తర్వాత నందిత వాళ్ళమ్మ రోజు నువ్వు తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటే తను వేరే అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్తాడు అని రివర్స్ లో నందితానే బ్లేమ్ చేస్తుంది. ఆ తర్వాత నందిత వాళ్ళ అత్త కూడా నందితానే బ్లేమ్ చేస్తూ బహుశా నీలోనే ఏదో తక్కువ అయి ఉంటుంది అని తిడుతుంది. అదే టైంలో రేఖ ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తుంది. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇద్దరి మధ్య అంతా జరిగింది అని చెప్తుంది. అదంతా విన్న తర్వాత సురేష్ రేఖని గట్టిగా కొట్టి రేఖని రూమ్ లో బంధిస్తాడు. ఆఫీస్ అయిన తర్వాత ఆనంద్ నైనా ఇంటికి వెళ్లి సారీ చెప్తాడు. అప్పుడు నైనా ఏడుస్తూ
బెదిరిస్తూ ప్లీజ్ నా దగ్గరికి రాకు, నేను నిన్ను పాడు చేశాను అని అంటూనే నువ్వు నా దగ్గరికి రాకు, నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆనందని హగ్ చేసుకుని ఐ లవ్ యూ అని చెప్తుంది. అలా చెప్పిన తర్వాత ఆనందకి చాలా సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ మళ్ళీ ఒకటై కిస్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే నైనా మళ్ళీ ఆనందని పక్కకు తోసేసి వద్దు ఇదంతా తప్పు, నీకు వైఫ్ ఉంది అని చెప్తుంది. అప్పుడు ఆనంద్ నైనా ఐ లవ్ యూ సో మచ్, ఇలా ఒక ఫీలింగ్ ఉంటుందని నాకు తెలియదు, నిన్ను కలిసిన తర్వాతే నాకు ఈ ఫీలింగ్ వచ్చింది, నువ్వు అసలు టెన్షన్ పడకు, నా వైఫ్కి డివోర్స్ ఇస్తాను, ఆ తర్వాత మనమిద్దరం కలిసి ఉందామని చెప్తాడు. మరో పక్క నందిత తన రూమ్ లో పడుకుని ఉన్నప్పుడు మళ్ళీ సురేష్ నందిత రూమ్ లోకి వెళ్లి నందితని టచ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత నందితని చూసి నా తమ్ముడు నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదని నాకు తెలుసు, కానీ నేను నిన్ను బాగా చూసుకుంటాను, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. దాంతో నందిత సురేష్ ని అరుస్తూ అక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి నందితకి ఆనంద్ మరియు నైనాల వీడియోని పంపించడం జరుగుతుంది. ఆ వీడియోని చూసి నందిత ఇంకా కోప్పడుతుంది. మరో పక్క ఆనంద్ నైనాని చూసి నువ్వు ఫస్ట్ టైం ఎవరినైనా లవ్ చేసావా అని అడుగుతాడు. దానికి నైనా అవును చేశాను, నాకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుమార్ అనే అబ్బాయిని చాలా ప్రేమించాను, అతను నా క్లాస్మేట్, అలా చూస్తూ ఉండగానే ఇద్దరం క్లోజ్ అయ్యాం. ఒకరోజు కంబైన్ స్టడీ చేయడానికి కుమార్ మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరం దొంగతనంగా మా ఫాదర్ వాడ్కాని తాగాం. ఆ తర్వాత ఇద్దరం కిస్ చేసుకున్నాం. ఇదంతా మా అమ్మ చూసి నన్ను చాలా తిట్టి స్కూల్ కి వెళ్లి కుమార్ మీద కంప్లైంట్ చేసింది. ప్రిన్సిపల్ కుమార్ ని స్కూల్ నుంచి తీసేశారు. ఆ తర్వాత మా నాన్నకి అమెరికాకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మా ఫ్యామిలీ మొత్తం అమెరికాకి వెళ్లిపోయాం. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను కుమార్ ని వెతకడానికి తిరిగి ఇండియాకి వచ్చాను, అది కూడా ఒంటరిగా. కానీ ఆనంద్ నాకు నువ్వు దొరికావు, తొందరగా నువ్వు నీ వైఫ్ తో డివోర్స్ తీసుకో, మనమిద్దరం అమెరికాకి వెళ్లిపోదామని చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ తిరిగి ఇంటికి వెళ్లిన తర్వాత నందిత ఆనంద్కి ఆ వీడియోని చూపిస్తుంది. అది చూసిన తర్వాత ఆనంద్ నందితని చూసి నీ బాయ్ ఫ్రెండ్ ఈ వీడియోని పంపించాడా, ఇద్దరు బాగానే నాటకం ఆడుతున్నారు, నీ బాయ్ ఫ్రెండ్ని నన్ను అబ్జర్వ్ చేయమని పెట్టావు అని తిట్టి నందితని రూమ్ నుంచి బయటికి తీసుకుని వచ్చి అందరిని చూసి నందితకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు ఆనంద్ వాళ్ళ అమ్మ ఈ అమ్మాయిని కాదు తిట్టాల్సింది, ముందు ఈ అమ్మాయి పేరెంట్స్ ని తిట్టాలి, ఇలా పెంచారు అంటూ నందిత పేరెంట్స్ ని తిడుతుంది. ఆ తర్వాత సురేష్ కూడా నందితని బ్లేమ్ చేస్తూ అమ్మా నందిత నన్ను కూడా టెంప్ట్ చేయడానికి ట్రై చేసింది, తప్పుగా మాట్లాడింది, అలాగే ఒకసారి నాతో పడుకోవడానికి కూడా రెడీ అయ్యింది అని చెప్తాడు. అది విన్న తర్వాత సురేష్ వైఫ్ సురేష్ ని 2 చెంపదెబ్బలు కొట్టి నీ క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు, ఆ అమ్మాయిని అనవసరంగా బ్లేమ్ చెయ్యకు అని చెప్తుంది. అప్పుడు ఆనంద్ ఎప్పుడైతే ఆమె మన ఇంట్లోకి అడుగు పెట్టిందో మనం అస్సలు సంతోషంగా లేము, నాకు వెంటనే డివోర్స్ కావాలి, తొందరగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లిపో అని నందితని తిడతాడు. దాంతో నందిత మీరందరూ నా ఫ్యామిలీని నన్ను క్యారెక్టర్ లేని దాన్నిగా వేలి చూపించి మాట్లాడారు, ఇక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి నందిత బ్యాగ్ తీసుకుని రోడ్డు మీద వెళుతూ ఉంటుంది. సడన్ గా ఒక కారు వచ్చి నందితని గుద్దుతుంది. ఆ తర్వాత కారు నుంచి ఆ వ్యక్తి బయటికి వస్తాడు. మరో పక్క రేఖ వాళ్ళ అమ్మ రూమ్ లో నుంచి గోల్డ్ ని తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పారిపోతుంది. ఆ తర్వాత రోజు రేఖ తన బాయ్ ఫ్రెండ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆనంద్ అమ్మ ఆ బీరువోని ఓపెన్ చేసి చూడగా అక్కడ గోల్డ్ ఉండదు, అక్కడ కేవలం ఒక్క బ్రేస్లెట్ మాత్రమే ఉంటుంది, అది రేఖది. ఆ బ్రేస్లెట్ ని చూడగానే ఆనంద్ అమ్మకి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. నిజానికి ఆ రోజు ఆనంద్ అమ్మని ఆ బ్రేస్లెట్ ని పని మనిషి బ్యాగ్ లో పెడుతుంది, ఎందుకంటే ఆ సాకుతో పని మనిషిని తీసేసి పని మొత్తం నందితతో చేయించాలి అని ప్లాన్ చేసి ఉంటుంది. ఆ తర్వాత ఆనంద్ ఫ్యామిలీకి రేఖ తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది అని అర్థం అవుతుంది. ఆ తర్వాత ఆనంద్ డివోర్స్ పేపర్స్ కోసం ఒక లాయర్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ లాయర్ ఆనంద్ని చూసి మీరు మీ వైఫ్ ని కొట్టారా తిట్టారా అని అడుగుతాడు. దానికి ఆనంద్ ఒకసారి కొట్టాను అని చెప్తాడు. లాయర్ వెంటనే ఆనంద్ని చూసి మరి మీరు మీ వైఫ్ ని డౌరీ కోసం వేధించారా అని అడుగుతాడు. దానికి ఆనంద్ నేను ఎక్కువగా సతాయించలేదు, 1-2 సార్లు మాత్రమే అడిగాను అని చెప్తాడు. ఆ తర్వాత లాయర్ మీ వైఫ్ ని మీరు సెక్సువల్ గా అబ్యూస్ చేశారా అని అడుగుతాడు. దానికి ఆనంద్ సెక్స్ అయితే చేశాను, కానీ ఈ సెక్సువల్ అబ్యూస్ అంటే ఏమిటి అని అడుగుతాడు. దానికి లాయర్ మీ వైఫ్ పర్మిషన్ లేకుండా మీరు తనని టచ్ చేయలేరు అని చెప్తాడు. దానికి ఆనంద్ తను నా భార్య కదా అని అంటాడు. దానికి లాయర్ చదువుకున్న మీరే ఇలా చెప్తే మిగతా వాళ్ళ సిచ్యువేషన్ ఏమిటి, ఒకవేళ మీ వైఫ్ మీ మీద కేసు వేసింది అంటే మీ పని ఇక అంతే, ఈ పేపర్స్ మీద మీ వైఫ్ సిగ్నేచర్ తీసుకుని రండి, నేను డివోర్స్ ఇప్పిస్తాను అని చెప్తాడు. ఆనంద్ ఆ పేపర్స్ ని తీసుకుని నందిత అమ్మ వాళ్ళ ఇంటికి
వెళతాడు. కానీ నందిత వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండదు. నిజానికి నందిత స్పృహ లేకుండా నైనా ఇంట్లోనే ఉంటుంది. స్పృహ వచ్చిన తర్వాత నందిత నైనాని చూసి, ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు, నా జీవితాన్ని పాడు చేయడానికి వచ్చావా, నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో నీకు తెలుసా అని తిడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకుంటారు. అప్పుడే ఆనంద్ అక్కడికి వస్తాడు. ఇదంతా చూసిన తర్వాత ఆనంద్కి మతి పోతుంది. అసలు ఈ ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత వెంటనే నైనాని చూసి, నువ్వు కుమార్ని లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. అప్పుడు నైనా అసలైన ట్విస్ట్ ని రివీల్ చేస్తుంది. నిజానికి స్కూల్ డేస్ లో నందిత నైనాలు ఇద్దరు ఒకరినొకరు లవ్ చేసుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళిద్దరు లెస్బియన్స్. కంబైన్ స్టడీస్ కోసం నందిత ఒక రోజు నైనా ఇంటికి వస్తుంది. ఇద్దరు వాడ్కా తాగి కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా నైనా వాళ్ళ అమ్మ చూసి స్కూల్ కి వెళ్లి నందిత మీద కంప్లైంట్ ఇస్తుంది. అప్పటి నుంచి నందిత పేరెంట్స్ నందిత స్టడీస్ ని స్టాప్ చేస్తారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి నందితని చూడడం కోసం నైనా ఇండియాకి వస్తుంది. నందిత అడ్రస్ ని కనుక్కుని నైనా నందిత పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. అప్పుడు నందిత వాళ్ళ అమ్మ నైనాని చూసి, నందితకి పెళ్లి అయిపోయింది, తన లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంది, నువ్వు మళ్ళీ తన లైఫ్ లోకి రాకు అని అంటుంది. కానీ నైనా నందితని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తుంది. నందిత లైఫ్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే నైనాకి నందిత తన లైఫ్ లో చాలా సఫర్ అవుతుంది అని తెలుస్తుంది. కాబట్టి నందితకి విముక్తిని కలిగించడం కోసం నైనా ముందుగా ఆనందని ప్రేమ పేరుతో తన గ్రిప్ లోకి తెచ్చుకుంటుంది. నందిత బర్త్డే రోజు నైనానే బొకేని నందితకి పంపించి ఉంటుంది. అదే విధంగా నైనానే ఆనందతో రొమాన్స్ చేస్తున్నప్పుడు వీడియోని తీసి నందితకి సెండ్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఆనంద్ నందితకి డివోర్స్ అవడం కోసం అలా చేస్తుంది. అలా నైనా జరిగింది మొత్తం ఆనంద్కి చెప్పి, ఇది మొత్తం నా ప్లాన్ అని అంటుంది. ఇదంతా విన్న తర్వాత ఆనంద్ తన గురించి ఆలోచించి చాలా నవ్వుకుంటాడు. ఏ విధంగా ఇద్దరు కలిసి తనని పిచ్చోడిని చేశారు అని చాలా నవ్వుకుంటాడు. వెంటనే వారిని చూసిన ఆనంద్, మీరిద్దరూ నన్ను భలే పిచ్చోడిని చేశారు, కానీ ఇప్పుడు మీరిద్దరూ ఒకటవ్వాలి అంటే నేను తనకి డివోర్స్ ఇవ్వాలి కదా అంటూ వెంటనే ఆ డివోర్స్ పేపర్స్ ని చింపేస్తాడు. ఆ తర్వాత నందిత మరియు నైనాలని చూసి, ఇప్పుడు చూడండి నా ఆట, నేను మీ ఇద్దరితో ఇంకో ఆట ఆడుకుంటాను అని చెప్తాడు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ అయిపోతుంది. ఈ సిరీస్ ని హలో అనే ఒక బెంగాలీ వెబ్ సిరీస్ ని బేస్ చేసుకుని చాలా మార్పులు చేసి తీశారు. కానీ ఒరిజినల్ సిరీస్ 3 సీజన్స్ రిలీజ్ అయినప్పటికీ తెలుగులో కేవలం ఒక్క సీజన్ తీసి ఆపేశారు. కానీ మిగిలిన 2 సీజన్స్ కూడా మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. అందుకే ఒరిజినల్ వెబ్ సిరీస్ మొత్తాన్ని 3 సీజన్స్ ని 2 వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఆ వీడియో అప్లోడ్ చేయగానే వాటి లింక్స్ ని ఈ వీడియో కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాము, తప్పకుండా చూడండి. అలాగే ఎంతమంది ఫుల్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చెయ్యండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.